హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లిటరల్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్, మీరు టార్గెట్స్ ఉన్న జాబ్ అసలు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మెంటల్గా మీరు డిస్టర్బ్ అవుతారు. హెల్త్ కండిషన్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది మంత్ మన హెచ్ఆర్, మేనేజర్ వీళ్ళందరితో మనకు చాలా టార్చర్ ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, అసలు టార్గెట్స్ ఉన్న జాబ్ జోలికి మీరు వెళ్ళకండి. సింపుల్గా ఏమంటారు, డేటా ఎంట్రీ కానీ, లేకుంటే ల్యాప్టాప్ వచ్చి ఉంటే సిస్టమ్ రిసెప్షనిస్ట్గా కానీ, ఈ హాస్పిటల్లో నర్సుగా కానీ అవి చేసుకోండి. ఎందుకంటే దానికి అంత వర్క్ ప్రెషర్ ఉండదు. ఈ టెలికాలింగ్ జాబ్స్ అయితే టార్గెట్స్ ఇస్తారు, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. లేదంటే హెచ్ఆర్తో క్లాస్ ఉంటుంది, లేదంటే మేనేజర్తో క్లాస్ ఉంటుంది. వాళ్ళు తిట్టే తిట్లకు మనం డిస్టర్బ్ అవుతాము. సో ఇదంతా వేస్ట్. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. లేదు మాకు ఏ జాబ్ అయినా పర్లేదు, మేము టార్గెట్ రీచ్ అవుతాము, మాకు ఇన్సెంటివ్ కావాలనుకుంటే బెస్ట్ టెలికాలింగ్. ఎందుకంటే అది మన కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ కెన్ డూ ఇట్ అని మీరు ఫిక్స్ అయితే మీరు ఇన్సెంటివ్ ఉన్న జాబే చూసుకోండి, టార్గెట్స్ ఉన్న జాబే చూసుకోండి. నాకైతే ఈ టార్గెట్స్ ఉన్న జాబ్ నాతో అవ్వట్లేదు. అంటే మేబీ నేను చేయగలను. ఏమంటే నాకు ఇది జస్ట్ 2 months ఫ్రెండ్స్. సో మేబీ ఫ్యూచర్లో నేను